వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. అందంగా ఉండాలని వయసు తగ్గించుకోవాలని చేసిన ప్రయత్నం ప్రాణాలు తీసింది. కాంటా లగా గీతంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటి మోడల్ పెషాలి జరీవాలా మృతి వెనుక అందంపై ఆరాటమే కనిపిస్తోంది. ముంబై పోలీసులు ఆమె మృతికి కారణం కార్డియాటిక్ అరెస్ట్ అని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే విచారణలో ఆమె యాంటీ ఏజింగ్ మాత్రలు వాడినట్లు వెల్లడైంది. ఈ యాంటీ ఏజింగ్ మందులే ఆమె మృతికి కారణమయ్యాయా? యాంటీ ఏజింగ్ మందులు ఎందుకు ప్రమాదకరం? అందం కోసం మందులు వాడితే అంతేనా? గతంలో సినిమా తారలు అందం కోసం చేసిన ప్రయత్నాలు ప్రాణాల మీదకి ఎలా తీసుకొచ్చాయి? వయసు తగ్గించే మందులు నిజంగా పనిచేస్తాయా లేక కేవలం ప్రచారమేనా? పెషాలి జరీవాలా కాంటా లగా గీతంతో పేరు తెచ్చుకున్న ఈమె జూన్ 27 రాత్రి ముంబైలోని తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆమె భర్త పరాగ్ త్యాగి కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆమె ఆసుపత్రికి చేరే సమయానికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం పెషాలి హార్ట్ అటాక్ తో చనిపోయినట్లు డాక్టర్ చెప్పారు. అయితే పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు పెషాలి ప్రాణాలు తీసినట్లు భావిస్తున్నారు. చనిపోయిన రోజు ఆమె ఇంట్లో జరిగిన పూజ కారణంగా ఉపవాసం ఉన్నారు. అయినప్పటికీ మధ్యాహ్నం ఆమె యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నారు. రాత్రి సాధారణ మాత్రలు వేసుకున్నారు. రాత్రికి ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఒళ్ళు వణికి రక్తపోటు ఒక్కసారిగా తగ్గిపోయి స్పృహ కోల్పోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు మరణించారు. ముంబై పోలీసులు పెషాలి జరీవాలా మృతిపై దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం ఆమె నివాసంలో సోదాలు చేసి యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ వైల్స్, విటమిన్ సప్లిమెంట్స్, గ్యాస్ట్రిక్ మాత్రలను స్వాధీనం చేసుకుంది. ఆమె భర్త పరాగ్ త్యాగి కుటుంబ సభ్యులు, ఇంటి సిబ్బంది, వైద్యులతో సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవ జరగలేదని, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. పెషాలి గత 6 సంవత్సరాలుగా యాంటీ ఏజింగ్ చికిత్సలో భాగంగా విటమిన్ సి, గ్లూటాథయోన్ ఇంజెక్షన్లను తీసుకుంటున్నట్లు తెలిసింది. జూన్ 27న ఉపవాసంలో ఉన్నప్పటికీ ఆమె మధ్యాహ్నం యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్, రాత్రి సాధారణ మాత్రలు తీసుకున్నారు. ఈ మందులు ఉపవాసం కలిసి రక్తపోటు తగ్గటానికి, గుండెపోటుకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యాంటీ ఏజింగ్ మందులు ముఖ్యంగా గ్లూటాథయోన్, విటమిన్ సి వంటి ఇంజెక్షన్లు చర్మ సౌందర్యం, డిటాక్సినేషన్స్ కోసం ఉపయోగిస్తుంటారు. అయితే గ్లూటాథయోన్ గుండెపై ప్రత్యక్ష ప్రభావం చూపదని, ఇది కేవలం కాస్మెటిక్ చికిత్సల కోసం ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ మందులు వికటించి అప్పుడప్పుడు ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఉన్నాయి. స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లను రక్తపోటును మార్చడం, గుండె లయను అస్తవ్యస్తం చేయడం, హార్ట్ అటాక్కు దారి తీయడం జరుగుతుంది. ఎక్కువ మందులు వాడకం గుండెపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. పెషాలి విషయంలో ఆమె ఉపవాసంలో ఉండి యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్, ఇతర మాత్రలు తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా తగ్గి ఉండవచ్చని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. పెప్టైడ్ ఆధారిత యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు దీర్ఘకాలికంగా వాడితే దుష్పరిణామాలు ఉంటాయని అంటున్నారు. ఇవి గుండె లయ, రక్తపోటు, జీవక్రియను ప్రభావితం చేస్తాయి. ఖాళీ కడుపుతో మందులు తీసుకోవడం, అనుమతించదగిన మోతాదును మించడం, నియంత్రణ లేని వాడకం వల్ల ప్రమాదం పెరుగుతుంది. కొందరు వైద్యులు ఈ చికిత్సలు సాధారణంగా సురక్షితమని చెప్పినప్పటికీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, ఇతర మందులతో కలిపి వాడకం వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. సినిమా తారలు అందం, యవ్వనం కాపాడుకోవడానికి తీసుకున్న చికిత్సల వల్ల ప్రమాదాలను ఎదుర్కొన్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. 2009లో పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ అతిగా పెయిన్ రిలీఫ్ మందులు, యాంటీ ఏజింగ్ డ్రగ్స్ వాడకం వల్ల ఓవర్ డోస్తో మరణించారు. భారతదేశంలో సినిమా తారలు తరచూ ఒత్తిడితో కూడిన జీవన శైలి, అధిక మందుల వాడకం, నియంత్రణ లేని కాస్మెటిక్స్ చికిత్సల వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే అందం కోసం తీసుకునే చర్యల విషయంలో జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. ఇప్పుడు షెఫాలి కూడా ఫిట్నెస్ కోసం అధిక మోతాదులో ప్రోటీన్ సప్లిమెంట్లు, స్టెరాయిడ్స్ వాడినట్లు చెబుతున్నారు. యాంటీ ఏజింగ్ మందులు చర్మం యవ్వనంగా కనిపించేలా, సౌందర్యాన్ని మెరుగుపరిచేలా ఉంటాయని ప్రచారం చేస్తున్నారు. గ్లూటాథయోన్, విటమిన్ సి వంటి ఇంజెక్షన్లు చర్మాన్ని డిటాక్సిఫికేషన్ చేయడం, మృదువుగా వంటి వాటిని కోసం ఉపయోగిస్తారు. అయితే ఈ మందులు శాస్త్రీయంగా వయసును తగ్గిస్తాయని ఆధారాలు లేవు. వైద్య నిపుణుల ప్రకారం ఈ చికిత్సలు కాస్మెటిక్స్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగపడతాయి.
శరీర జీవన క్రియను లేదా వృద్ధాప్య ప్రక్రియను మార్చలేవు. గ్లూటాథయోన్ వంటి డ్రగ్స్ యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి, కానీ వీటి దీర్ఘకాలంగా వాడితే మంచిదా కాదా అనే అంశంపై క్లారిటీ లేదు. కొన్ని పెప్టైడ్ ఆధారిత యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు మెటాబాలిక్, గుండె లయను ప్రభావితం చేస్తాయని అంటారు. మార్కెట్లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులపై $1 బిలియన్ వ్యాపారం జరుగుతుంది. కానీ చాలా వరకు ఈ యాడ్స్ చూస్తే అతిశయోక్తిగా అనిపిస్తుంది. కొన్ని కంపెనీలు వయసు తిరిగి రావడం, ఎప్పటికీ యవ్వనంగా ఉండటం వంటి వాగ్దానాలు చేస్తాయి, కానీ ఇవి శాస్త్రీయంగా నిరూపితం కావు. యాంటీ ఏజింగ్ మందులు కొంతవరకు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి, కానీ వయసును తగ్గించడం కేవలం ప్రచారమని చెప్పవచ్చు. సమతుల ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం వంటివి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయని నిపుణులు చూస్తున్నారు. దీనికి తోడు యోగా చేయడం వల్ల కూడా ముఖంలో తేజస్సు కనిపిస్తుందని చెబుతున్నారు.